మాజీ ముఖ్యమంత్రి మనవడు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కొడుకైన రాజారెడ్డి రాజకీయాల్లోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సోమవారం కర్నూలులోని ఉల్లి మార్కెట్ యార్డుకు తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి సందర్శించడమే ఈ ఆసక్తికర చర్చకు దారితీసింది. తల్లి వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్ యార్డుకు వెళ్లి ఉల్లి ధర తదితర వివరాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డుకు బయలుదేరే ముందు తమ నివాసంలో అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని రావడంతో త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ఓ పార్టీని స్థాపించారు. తన అన్న సీఎం అయ్యేంత వరకు ఆ పార్టీకే ప్రచారం చేసిన జగన్ సోదరి షర్మిల రాజకీయ విభేదాల కారణంగా వైసీపీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు. 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్న వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. రాజారెడ్డి గత ఏడాది విదేశాల్లో బైబిల్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి అడుగుజాడల్లో క్రైస్తవ సమావేశాల్లో ప్రసంగిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన కూడా అనిల్ కుమార్ లాగే పాస్టర్ అవుతాడని అనుకున్నారు. అయితే అది కేవలం భక్తి కోసమేనని, రాజకీయాల్లో తన భవిష్యత్తు చూసుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. షర్మిల కూడా ఆ దిశగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొన్నాళ్ల పాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను ఆయనకు అర్థమయ్యేలా చేయటానికి షర్మిలతో తనతో పాటు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత అతని నేరుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేయనున్నారు. ఎలా చూసినా వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి దక్కేలా ప్లాన్ చేయనున్నారు షర్మిల. బ్రదర్ అనిల్ కుమార్ ఇటీవల కాలంలో బయట కనిపించడం లేదు. ఆయన కూడా తన కుమారుడికే తమ వర్గం మద్దతు లభించేలా చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజారెడ్డి రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారంపై షర్మిల స్పందించారు. రాజారెడ్డి రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాడని, అవసరమైనప్పుడు ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. షర్మిల క్లారిటీతో ఏపీ పొలిటికల్ గ్రూప్ లో డిస్కషన్స్ మొదలయ్యాయి. మేనమామ జగన్ కు పొలిటికల్ చెక్ పెట్టేందుకు రాజారెడ్డి రంగంలోకి దిగబోతున్నాడని, రాజారెడ్డి జగన్ పై షర్మిల వదిలిన బాణంగా ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.